క్యారెక్టర్ లేని నాని గురించి ఎవరు మాట్లాడతారని అతని క్యారెక్టర్ని ముందు అతనే మైకుల్లో చెప్పుకుంటాడు. అంటే ఊరికి వాళ్ళ మీద వీళ్ళ మీద వంకతో అతని గురించి ఎవరు మాట్లాడతారని. 1996లో ఆ రోజు కంప్యూటర్లు లేవు, అలాగే ఇంత టెక్నాలజీ లేదు. ఒక్కసారి ఏదైనా మనం ఫైనాన్స్ తీసుకున్నా ఏదైనా అయితే ఆ రసీదు బుక్లు ఇచ్చేవాళ్ళు. రసీదు మీద మనం అప్పు తీసుకుంటే రసీదు రాసి ఇచ్చేవాళ్ళు, ఫలానా ఫైనాన్స్ కంపెనీ అని. ఒక ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ని కుమ్మక్కి చేసుకొని ఇతను కట్టాల్సినటువంటి ఫైనాన్స్ కంపెనీ రసీదు బుక్లు ప్రింట్ చేయించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టాంప్ ఉంటుందో దాన్ని ఈ మేనేజర్తో దొంగిలింపించేసి పక్కకి తీసుకొచ్చి ఆ రసీదు మీద ఆ రోజు ఏంటంటే రాయడమే 1,00,000 రూపాయలు జమ చేసినట్టు వేసి ప్రింట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. ఆ మేనేజర్కి ఒక 5,000 ఇచ్చేవాడు. అలాగా దొంగ రసీదు బుక్కులు చేసి ప్రింట్ చేయించి మేనేజర్తో లాలూచిపడి ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలు ఫైనాన్స్ కంపెనీకి ఎగనామం పెట్టినటువంటి ఏకైక వ్యక్తి విజయవాడలో ఏ బస్సు ఓనర్ దగ్గరికి వెళ్ళినా ఈ విషయం చెప్తాడు. కోవర్ట్ నాని చేసిన పని అది. రెండోది, పండగలు వస్తాయి, చిన్న చిన్న వాళ్ళు సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మితే వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏదో కడుపు ఆకలి కోసం 2-3 టికెట్లు అమ్ముకుంటారు. కానీ ఈ కోవర్ట్ నాని పండగలకి వస్తే చాలు 100 రూపాయల టికెట్ 500 అమ్మేవాడు. కేసినేని ట్రావెల్స్లో 100 రూపాయలు ఉన్న టికెట్ 500 రూపాయలకి అమ్మేవాడు. బ్లాక్ టికెట్లు కూడా అమ్ముకున్నాడు. బ్లాక్ టికెట్లు అంటే బస్సు టికెట్లు. ఇది నేను చెప్పడం కాదు, ఏ ట్రావెల్స్ యజమాని దగ్గరికి వెళ్ళినా చెబుతాడు, లేదా కేసినేని ట్రావెల్స్లో పండగ పూట ప్రయాణించిన ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా చెబుతాడు ఈ బ్లాక్ టికెట్లు నాని కోసం. ఇది ఇతను క్యారెక్టర్. ఇంకొకటి, ఒకటే నెంబర్ ప్లేట్తో గొడవ బస్సులు తిప్పుతూ ట్యాక్సీలు ఎగ్గకొడితే దానికి డిటీసీతో గొడవైంది. అయినప్పుడు మేము ఇంట్లో ఉంటే మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఇరికిచ్చాడు ఆ కేసు. అది చంద్రబాబు నాయుడు గారు ఆ గొడవకి తెలుసుకున్నాడు, ఏంటి అసలు ఇదేంటని. 3-4 ప్రజాప్రతినిధులు వెళ్ళారు. ఏంటి అసలుకి ఈ గొడవ ఏంటని చంద్రబాబు నాయుడు గారు కనుక్కొని ఆ రోజు అంతకుముందు ఉన్నటువంటి ఆ కమిషనర్ని పిలిచి ఏంటంటే ఆయన సాక్ష్యాధారాలతో సహా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఏమనంటే ఈయన ఒకటే నెంబర్ ప్లేట్ మీద ఈ నడుపుతున్నందుకు మేము 1-2 బస్సులు ఆపినందుకు మా మీద జులుం ప్రవర్తిస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు మీరందరూ టీవీలో చూసుంటారు. ఆ రోజు మమ్మల్ని పిలిచారు. ఆయన పిలిచి ఈ కోవర్ట్ని తిట్టి మీరు వెళ్ళి క్షమాపణ కోరమన్నాడు. మీరు కావాలంటే టీవీలో చూడండి, ఆ రోజు క్లిప్పింగ్స్ చూడండి. మేము చెప్పే ఏ అబద్ధాలు కాదు. వెళ్ళి 2 చేతులు పట్టుకున్నాడు, ఇచ్చేసాడు, తప్పైపోయిందని చెప్పాడు. ఇక భూ కబ్జాల గురించి మాట్లాడతాడు. భూ కబ్జాలకి పేటెంట్ రైట్ ఎవరికైనా ఉందంటే విజయవాడ నగరంలో ఈ కోవర్ట్ నానికే ఉంది. ఎక్కడయ్యా ఏంటయ్యా అంటే దీనికి సాక్ష్యాలు కూడా అక్కర్లా, మీ టీవీ ఛానల్ ఒక్కసారి వెనక్కి వెళ్తే వస్తాయి. కేసినేని భవన్కి రైట్ లెఫ్ట్ 2. రైట్ ఏమో ఆక్రమించుకుంటుంటే ఆ రోజు పెద్ద గొడవ అయ్యి ధర్నాలు అయ్యి ఏబి వెంకటేశ్వరరావు గారు అందులో దూరి అరే వేరే కులాలు గొడవ అయ్యేలాగుంది, వాళ్ళ స్థలం నువ్వు ఆక్రమించుకోవడం ఏంటయ్యా అని ఆ స్థలంలో జనరేటర్ పెట్టి ఫెన్సింగ్ వేసేస్తే చంద్రబాబు నాయుడు గారు పిలవడం, ఏదన్నా మందలించడం, ఆ రోజు సుజనా చౌదరి గారు పిలవడం, ఏదన్నా మందలించడం, నువ్వు తీస్తావా కేసు పెట్టి లోపడేయమంటావా అని పోలీసు అధికారులు
పార్లమెంట్ సభ్యుడిని అడిగితే అంటే ఆ దెబ్బతో అది పక్కన ఉన్నటువంటి తన సామాజిక వర్గానికి చెందినటువంటి నాగయ్య, ఇతనికి తన మన అనేది తేడా ఉండదు.